హాయ్ అండి, అందరికి నమస్కారం. వివేకారెడ్డి హత్య కేసు కీలక బలుపు తిరగబోతుందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. నిన్న సుప్రీంకోర్టులో వివేకారెడ్డి కూతురు సునీతారెడ్డి గారు పిటిషన్ ఫైల్ చేశారు. దీంతో సుప్రీంకోర్టులో సిబిఐ తన వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు కనుక ఆదేశిస్తే సిబిఐ తదుపరి విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని, తాము ఆదేశిస్తే తిరిగి విచారణ చేస్తామని సిబిఐ సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది. ఈ కేసులో సిబిఐ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదని సునీత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సునీత గారు లాయర్ అయినట్టు సిద్ధార్థ లూథ్రా గారు ఈ పిటిషన్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. కడప ఎంపీ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు ఉన్నాయని, ఈ కోణంలో సిబిఐ దర్యాప్తు చేయలేదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సిబిఐ దర్యాప్తు హడావిడిగా జరిగిందని, అసంపూర్తిగా ఉందని, సిబిఐ దర్యాప్తు తిరిగి జరగాలని ఆమె ఈ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టు సిబిఐని తదుపరి విచారణ ఉండిద్దా లేదా అని చెప్పి ప్రశ్నించింది. సిబిఐ సుప్రీంకోర్టు కనుక ఆదేశిస్తే తమకి విచారణ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సిబిఐ సుప్రీంకోర్టుకి తెలియజేసింది. అంతవరకు అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులకు బెయిల్ రద్దు పిటిషన్ పెండింగ్లో ఉంటుందని కూడా సుప్రీంకోర్టు సునీతారెడ్డికి స్పష్టం చేసింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు అనేక మంది పాత్రలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని గతంలో సిబిఐ కోర్టులో సునీతారెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశానుసారం 6 నెలల తర్వాత ఈ కేసుని విచారణ చేయలేమని సునీత వేసిన పిటిషన్ని సిబిఐ కోర్టు కొట్టేసింది. దీంతో సునీత సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. నిందితులు బెయిల్ మీద విడుదల కావడంతో సాక్ష్యాలను బెదిరిస్తున్నారని, వీళ్ళ బెయిల్ రద్దు చేయాలని కూడా సుప్రీంకోర్టుని సునీత కోరింది. ఇప్పటికే ఈ కేసు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతుందని, దీంతో సునీత సిబిఐ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు న్యాయస్థానం తెలియజేసింది. 2 వారాల్లోగా తిరిగి సిబిఐ కోర్టులో పిటిషన్ వేయాలని, అలాగే 6 నుంచి 8 వారాల మధ్యన మెరిట్స్ ఆధారంగా సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకోవాలని కూడా కింది కోర్టుని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ కోర్టు కనుక అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణకు రావాల్సిందేనని రాజకీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. 2019 ఎలక్షన్స్లో వివేకానంద రెడ్డి హత్య కేసుని వైసీపీ ఎంతగా వాడుకుందో అందరికీ తెలుసు. 2019 ఎలక్షన్స్లో వైసీపీ అధికారంలో రావటానికి వివేకానంద రెడ్డి హత్య కేసుని ఒక పాములాగా వాడుకుంది. అది అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయించారని, ఇలాంటి హత్యలు చేయించడం చంద్రబాబు నాయుడు గారికి సర్వసాధారణమని వాళ్ళ మాధ్యమాల్లో ప్రసరించింది. నారావారి రక్త చరిత్ర అని సాక్షిలో హెడ్డింగ్లో పెట్టారు. ఫస్ట్ అది గుండెపోటని, లేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపించారని చాలా పెద్ద ఎత్తున గోల్ చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని ఆ కేసుని వెనక్కి తీసుకున్నారు. కానీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి గారు ప్రోద్బలంతో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ముందుకు జరిగింది. తర్వాత కూడా ఎన్నో అవతారాలు ఫేస్ చేసింది ఆమె. చివరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ తూతు మంత్రంగా గడిచిపోయింది. ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ని సవాల్ చేశారు. చూద్దాం, ఇప్పటికైనా సునీత గారికి, ఆమె తండ్రికి న్యాయం జరిగిద్దేమోనని. థ్యాంక్ యూ.